అధికారంలో ఉన్నప్పుడు మా ఇంట్లో నలుగురు ఉన్నాము. వాళ్ళకి అన్ని పథకాలు అందినాయి. మా ఆయనకి టైలర్ భరోసా వచ్చింది. నాకు కాపు నేస్తం సంవత్సరానికి 15,000 వస్తున్నాయి. నా కూతురికి అమ్మఒడి 4 సంవత్సరాలు అమ్మఒడి పడింది. ఫీజు రీయింబర్స్ నా కొడుక్కి ఫీజు రీయింబర్స్ పడింది. 4 సంవత్సరాలు పడింది. కానీ ఈ సంవత్సరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఎన్నో చెప్పినాడు, ఎన్నో పథకాలు చెప్పినాడు. కానీ ఒక్క పథకం కూడా నెరవేర్చలేదు. మా పిల్లలకి చదువులకి ఏదేదో పథకాలు చెప్పినాడు వేస్తామని, ఒక్క పథకం కూడా వేయలేదు. కనీసం చదువులకు కూడా అమౌంట్ 15,000 వేస్తానన్నారు. ఒక్క 15,000 కూడా ఒక్క రూపాయి కూడా వేయలేదు. మా పిల్లల్ని ఏ విధంగా చదివించుకోవాలి? ఆయన అన్నీ చెప్తాడు, ఎన్నో చెప్తాడు. కానీ ఒక్క పథకం కూడా సక్రమంగా నెరవేర్చలేదు. ఎందుకు అట్లా అలాంటి వాళ్ళు ఉండేది ఈ పథకంలో? ఆయన సీఎంగా ఎందుకు ఉండటం వేస్ట్ కదా. అలాంటి మాకు ఆరోగ్యశ్రీ కింద మాకు జగన్ గారు 60,000 వేసినారు. ఇంటికి వచ్చినాక ఆరోగ్య ఆసరా కూడా వేశారు. ఇంటికి వచ్చిన బెడ్ రెస్ట్ కోసం 8,300 దాకా వేసినారు. ఇంటికి వచ్చినా కూడా మా ఆయనకి టైలర్ భరోసా 10,000 సంవత్సరానికి 10,000 వేసినారు. ఈ విధంగా పింఛను కూడా ఇస్తున్నారు. మా ఆయన వికలాంగుడు, పింఛను కూడా ఇస్తున్నారు. వీళ్ళు ఏమేమి ఇస్తున్నారు? ఒక్క రూపాయి కూడా మాకు సహాయం లేకుండా ఎందుకు ఇలాంటి వాళ్ళు అంతా ఉండేది? అధికారంలోకి ఎందుకు వచ్చినారు? ఏ విధంగా ప్రజల్ని, మహిళల్ని తీర్చిదిద్దుతాము అని చెప్పినారు? వీళ్ళంతా ఏం చేసినారు? మహిళల్ని అందరూ గొడవ అని ఆడుస్తున్నాం ఇళ్ళల్లో కూర్చొని. బాగలేని వాళ్ళు అంతా ఏ విధంగా బతకాలి? ఏం కూలీ చేసుకొని బతికే వాళ్ళు అయిపోయినాయి. ఏ విధంగా బిడ్డలు చదివించుకోవాలి మేము? ఏ విధంగా వృద్ధిలోకి రావాలి మేము? ఎన్నెన్నో చెప్పినావే, ఎన్నెన్నో ఆశలు చెప్పినావే. మా కాడంతా ఓట్లు వేయించుకొని ఈ విధంగా సీటు మీద కూర్చొని అన్ని అది చెప్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని చెప్తాను. ఏం చేసినావు? మా కాలువలు కూడా లేవు. కనీసం మాకు ఇల్లు 600 ఇల్లులు ఉన్నాయి. కనీసం కాలువ లేదు, సైడ్ కాలువ లేదు. విలేజ్లు పట్టించుకుంటున్నారా? మమ్మల్ని మా గురించి ఆలోచిస్తున్నారా? కాలువలు లేకుండా మేము ఈదులో పోసుకుంటున్నాం నీళ్లు. ఏ విధంగా మీరు నెరవేర్చినారు? ఏ విధంగా చేస్తున్నారు? పట్టించుకుంటున్నారు? ఈ పల్లెటూరులకు వచ్చి గ్రామాలకు వచ్చి చూస్తున్నారా? ఆడవాళ్ళు పడే బాధలు, గుడ్డలు ఏ విధంగా ఎత్తుకోవాలి? నీళ్లు పోలేక, కాలువలు లేక ఆడుస్తున్నాము. గుంటలు దూకొని దాంట్లో పోసుకుంటున్నాం. అంత మాత్రం చూడలేరా? వచ్చి విలేజ్లకు వచ్చి రాజకీయ నాయకులు అందరూ ఉండరు. ఓట్లు అడిగే దాన్ని మాత్రం వస్తారు. వెళ్ళకి ఓట్లు ఏమని వస్తారు. ఓట్లు వేసుకున్నాక గెలిచినాక మళ్ళీ మొహాలుగాడు చూపించరు. వాళ్ళ మొహాలుగాడు మాకు చూపించరు. ఎందుకు వీళ్ళంతా? జగన్ అన్న ఉన్నప్పుడు మాకు ఎన్ని చేస్తున్నాడు. మాకు అన్ని ఆయన చెప్పినట్టు అన్ని చేస్తున్నాడు. ఈయన ఏం చేసినాడు? ఒక్కడు చేసినాడా? 6 నెలలు ఏమైపోయింది ఆయన అధికారంలోకి వచ్చి. మాకేం చేసినాడు? ఏం చేస్తున్నాడు ఆయన మాకు? ఎందుకు వాళ్ళంతా సీట్ల మీద కూర్చొని చెప్పేది మాటలు, అబద్ధం మాటలు అన్నీ చెప్పేది, గెలిచేది ఒక్కటి కూడా మాకు నెరవేర్చలా. ఆడపిల్లకాయలకి డబ్బులు ఏమైనా వేస్తానని అన్నాడు, అది ఇలా. ఎందుకు వీళ్ళంతా? మా బిడ్డలు ఏ విధంగా చదివించుకోవాలి? కూలికి పోయి మేము ఏం సంపాదించుకెళ్తాం? బాగలేని వాళ్ళం, ఇద్దరం బాగలేని వాళ్ళం. అనారోగ్యంగా ఇంట్లోనే కూర్చోన్నాం. బిడ్డలు కూలికి పోయి సంపాదించుకొని చదువుకుంటున్నారు. ప్రైవేట్గా చదువుకోవాల్సి వస్తుంది వీళ్ళ వల్ల. ఎందుకు వీళ్ళంతా? నాకు 2 పిల్లలు. వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగా, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బాగా ఆయన అమ్మఒడి వేస్తున్నాడు. మాకు బాగా పిల్లలు స్కూల్కి పంపించేటప్పుడు మాకు బాగానే ఉండింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చాక మాకు ఏది జరగట్లేదు. కానీ మాకు ఒక కష్టాల్లో ఉన్నాము. మాలాంటి తల్లులు ఇంకా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. మాలాంటి వాళ్ళకి ఇంకా ఈ ప్రభుత్వం వచ్చినాక హెల్ప్ చేయమని చెప్పి మేము ఇంకా కోరుకుంటున్నాము. ఆయన చేసిన వాగ్దానం నెరవేర్చుకోవాలని చెప్పి మేము అనుకుంటున్నాము. అది చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి పథకాలు అమలవుతున్నాయి, ఎటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయని మీకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే అమ్మఒడి అనే పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా తల్లుల అకౌంట్లో వేసి వాళ్ళందరూ సంతోషంగా పిల్లల్ని బడికి పంపించే కార్యక్రమం చేపడతా ఉన్నారు.
కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అని, ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే నలుగురికి కూడా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అధికారంలో రాగానే నిధులు లేవు, ఈ సంవత్సరం ఇవ్వలేమని చెప్పేశారు. సరే పోతే పోయింది, ఈ సంవత్సరం వీళ్ళు కొత్తగా అధికారంలోకి వచ్చారు అనుకున్నాం. మళ్ళీ నిన్న జరిగిన మంత్రివర్గ తీర్మానంలో 2025కి కూడా ఇవ్వలేము, 2025-26 అకాడమిక్ ఇయర్ ఇస్తామని అంటే 2 సంవత్సరాలు పిల్లలు బడికి పోయే వాళ్ళకి తల్లికి వందనం లేక వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, అంటే ఏదో ఆ డబ్బులు వస్తుంది దాన్ని ఇంట్లో ఖర్చులకు ఉపయోగించుకుని పిల్లల్ని స్కూల్కి పంపిద్దామని ఎంతో మంది తల్లులు, పేద తల్లులు, తల్లిదండ్రులు పాకులాడుతూ ఉంటే వాళ్ళకి ఆ డబ్బులు రాక పిల్లల్ని బడికి పంపించలేక పిల్లల్ని ఏదైనా చిన్న చిన్న పనులకు పంపించే స్థాయికి దిగజారిపి ఈరోజు రాష్ట్రంలో అక్షరాభ్యాస శాతం అనేది తగ్గిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దేశంలోనే అక్షరాభ్యాస శాతం అనేది మొట్టమొదటిగా వచ్చింది. కేరళలో ఉంటే ఫస్ట్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది గత ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు ఉండే కొద్దీ ఆ శాతం, అక్షరాస్యత శాతం అనేది తగ్గిపోతా వస్తుంది. నిన్న మనం చూసుకుంటే సంక్రాంతి పండుగ జరిగింది. అంతకు ముందు అయితే జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి పండుగ ముందు అమ్మఒడి వేస్తే వాళ్ళు ఎంతో ఆనందంగా పిల్లలకి కావాల్సిన బట్టలు కానీ, ఇంట్లో కావాల్సిన సరుకులు కానీ తీసుకొని సంక్రాంతి పండుగని ఆనందంగా చేసుకునేవాళ్ళు. కానీ ఈసారి చూస్తే అన్ని ఇల్లు వెలవెలబోయి, సంక్రాంతి పండుగ అనేది చిన్నపోయింది. వ్యాపారాలు లేవు, తల్లుల దగ్గర డబ్బులు లేవు, ఏమీ లేక ఎంతో ఇబ్బంది, చాలా కష్టాల్లో ఇది చేసుకున్నారు. ప్రజలారా మీరు అందరూ గమనించండి, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎలా ఉంది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది, మీరు అందరూ ఆలోచించుకొని మళ్ళీ కూడా ఒకసారి నిర్ణయించుకోవాలని చూస్తున్నారు కదా. కళ్ళబొల్లి మాటలకి, అబద్ధాల మాటలను నమ్మి ఏదో మోసపోయి 2 సార్లు మోసపోయి ఓట్లు వేశారు. ఈసారి మాత్రం సరైన నిర్ణయం తీసుకోవాలని మేము కూటమి ప్రభుత్వాన్ని ఇప్పుడే కోరుతున్నాను. అంటే ప్రజలకు మంచి చేసే పనులు చేయండి, కానీ ఎంతసేపటికి మీరు పేపర్లో యాడ్లు ఇచ్చుకోవడం తప్పితే గ్రౌండ్ లెవెల్లో ఏ పథకాలు కూడా అమలు కావట్లేదని ఈ సందర్భంగా సూచిస్తూ వైఎస్ఆర్సీపీ నుంచి ఈ విధంగా మీరు చేస్తున్న ఈ అబద్ధపు ప్రచారాలని మేము తిప్పికొడుతూ దీన్ని ఖండిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలని చెప్పి ప్రతి మీటింగ్ లోనూ చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరికి ఈ సూపర్ 6 పథకాలు అందుతాయని. కానీ ఇప్పుడు చూస్తే తల్లికి వందనం వేయకపోగా, ఉచిత బస్సు లేకపోగా, అలాగే ప్రతి మహిళ ఖాతాలో 10,000 వేస్తామన్నారు, అది లేక అసలు మరీ ఘోరంగా దాన్ని వాళ్ళు వచ్చిన తర్వాత చేసిన ఒకే ఒక్క పథకం ఏదైనా ఉందంటే మద్యం రేట్లు తగ్గించి ప్రజల ప్రాణాలు తీసుకోవడం తప్పితే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఒక్క మాట కూడా నెరవేర్చలేదు. ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఇదే విధంగా చెప్పి ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాడు. మళ్ళీ కూడా అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని నిరూపించబోయి మళ్ళీ అది బహిర్గతమైంది. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే జమిలి ఎన్నికల్లో కానీ లేదా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కానీ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటా ఉన్నాం.